హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా టేస్టీగా, కమ్మగా, అమృతం లాంటి పాయసం అండి. ఎండలకు ఒంటికి చలవ చేసే మంచి రుచితో సగ్గుబియ్యం, సోరకాయతో మంచి టేస్టీగా ఉండే పాయసాన్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రుచి అయితే చాలా చాలా బావుంటదండి. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటదండి. ఏ పండుగలకైనా ఈజీగా స్వీట్ తినాలన్నప్పుడు చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా పాయసాన్ని ఎలా చేయాలో ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు సగ్గుబియ్యాన్ని ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నానండి. టైం ఉంటే ఒక 3 గంటలైనా నానబెట్టుకోవచ్చు. చూడండి ఇలా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు దాకా సోరకాయని ఇలా తురిమి తీసుకున్నానండి. పైన పార్ట్ ఉంటుంది కదండి గ్రీన్, అది తురిమి తీసుకోవాలి, పక్కకు పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. స్వీట్లో నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి కరిగిన తర్వాత ముందుగా మనము తురిమి పెట్టుకున్న సొరకాయని దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి స్వీట్కి అయితే. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెద్ద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ తొందరగా ఉడికిపోతుందండి, ముందే మనము నానబెట్టుకున్నాం కాబట్టి. ఇలా ఒక సగం వరకు ఉడికిన తర్వాత సగ్గుబియ్యంలో నేను ఇక్కడ 1 లీటర్ పాలు వేసుకుంటున్నానండి. చిక్కటి పాలు వేసుకోవాలి. పాయసానికి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళు 1.5 కప్ అయినా వేసుకోవచ్చు. ఇదైతే నార్మల్గా ఉంటుందండి. 1 కప్పు షుగర్ వేసుకున్నాను. వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఈ పాలలో మనం సగ్గుబియ్యం 2 కలిసి టేస్ట్ ఫ్లేవర్ అనేది సూపర్గా వస్తుందండి. చూడండి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న సోరకాయ తురుమును దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఈ సోరకాయ తురుమును కూడా దీంట్లో ఉడికించుకోవాలండి. ఈ పాయసం రుచి అయితే చాలా బాగుంటుందండి, అమృతంలాగా ఉంటుంది. ఇప్పుడు మనము ఆ పాయసం ఉడికేలోపు ఇక్కడ నేను ఒక 10-15 దాకా జీడిపప్పు పలుకులు తీసుకున్నానండి. బాదం ఏమో ఒక 10-15 దాకా తీసుకోవాలి. తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని మనం ఉడుకుతున్న పాలలో వేసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3/4 కప్పు దాకా దీంట్లో మిల్క్ మేడ్ వేసుకోవాలండి. ఇలా మిల్క్ మేడ్ వేసుకోవడం వల్ల టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. ఒకవేళ మిల్క్ మేడ్ లేని వాళ్ళు మీరు దీని ప్లేస్లో మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి. లేదంటే మీరు దీని ప్లేస్లో బియ్యం అయినా ఒక 1/4 కప్పు బియ్యాన్ని 1 గంట నానబెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు. దీంట్లో నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకొని దీంట్లో వేసుకోవచ్చండి. లేకపోతే ఇక్కడ మంచి కలర్ కనిపించడానికి నేను పాయసానికి దీంట్లో గ్రీన్ కలర్ వేసుకున్నానండి, ఒక పించ్ దాకా. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా వేరొక బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకొని చల్లారిన తర్వాత తాగితే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు దీనిపై నుంచి సన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులు వేసుకోవాలండి. రుచి అద్భుతంగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ పాయసం మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.